ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కన్యరాశి వారి ఇంట్లో దేవుడు తిరుగుతున్నాడండి. అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోను చూడండి. అలాగే జనవరి తర్వాత జరిగేది ఇదే. నిజమైతే మీరు ఈ విషయం తెలుసుకుంటేనే వణికిపోతారండి. కన్యరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంటుంది. ఈ దేవత యొక్క కరుణ కటాక్షాలు ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ ఇంటి మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించడం లేదు. అలాగే జనవరి 30 తర్వాత మీరు 5 పెద్ద శుభవార్తలు అనేవి వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించిన మార్పు అనేది జరగబోతుంది. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వీడియోని చూడండి. అప్పుడే మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది, అలాగే మీకు వచ్చి 5 పెద్ద శుభవార్తలు ఏంటివి అనే విషయం కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. మొదటిగా మనం కన్యరాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. రాశి చక్రంలో కన్యరాశి జాతకుల నిత్యం స్థిరమైనది అని చెప్పుకోవాలి. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాట ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు అని చెప్పుకోవచ్చు. కన్యరాశి వారు మంచి ఆకర్షణమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి కూడా చక్కగా అందంగా ఉండడమే కాదు, ఇతరులను చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు కూడా. కన్యరాశి వారు మిత్రతత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయం కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కూడా. అలాగే ఈ కన్యరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఇతరుల విషయాలను మనసులో ఉన్నది బయట పెట్టరు, గోప్యంగానే ఉంచుతారు. సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు కూడా. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం అంటేనే కష్టమండి. ఇతరులు చెప్పే విషయాలు కూడా నిజాలు తేలికగా గహరిస్తారు. వీళ్ళు సిద్ధాంతాలు రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు కూడా. వీరికి మంచి మనసు, మంచితనము, పట్టుదల అధికంగా ఉంటుంది. కానీ వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. దీనివల్లనే అనేక మందికి శత్రువులు కూడా అవుతారు. కానీ వీరికి కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదు. ఇక కన్యరాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆమెను గుర్తించడం లేదు. మీరు ఒకవేళ గమనించుకున్నట్లయితే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పిస్తూ ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలుగుతుంది. ఎందుకంటే ఆ అమ్మ, ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటుంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కూడా, కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేస్తూ సమయంలో మీరు తప్పించుకున్న ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడుతూ ఉన్నారు కూడా. ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తూ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలానే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కుల దైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజులలో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండదు. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా, అలాగే మన ఊర్లో ఎక్కడైతే మన ఉండేవాళ్ళు అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది. కానీ ఈ రోజులలో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అసలు పట్టించుకోవటం లేదు. మీకు ఇవన్నీ ఎప్పుడు కూడా మీరు మంచిగా ఆరాధించుకోవాలి. ఇక ఇప్పటి వరకు అయితే ఈ కన్యరాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అనేది జరుగుతుంది. అంటే ఈ రాశి చక్రంలో అన్నిట్లోకి 12 రాశుల్లోకి చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరంగా చాలా ఎక్కువ
ఎక్కువగా నష్టపోతుంది మాత్రం ఖచ్చితంగా ఈ కన్యరాశి వారు అని మనం చెప్పుకోవాలి. కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశివారు నష్టపోవటం లేదు. కానీ వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారని కూడా మనం గమనించుకోవచ్చు. దీనికి గల కారణం మన కుల దైవాన్ని మర్చిపోవడమే. కుల దైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. మనకి ఆ కారణం అనేది తెలియక సతమైపోతూ ఉంటామన్నమాట. ఎన్నో ఇబ్బందులు పడిపోతూ ఉంటాం. ఎందుకు జరుగుతుంది, ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనల్లో పడిపోతూ ఉంటాం కూడా. అలాగే మీ పెద్దవారిని అడిగితే తెలుసుకోండి, మీ కులదైవం ఎవరిని. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకుండండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం కూడా ఆమెను స్మరించుకుంటూ, లేదా ఆ దేవత అంటే మీ కుల దైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి. ఇలా చేస్తే మీకు ఆ దేవత యొక్క కరుణ కటాక్షాలు అనేవి మరింతగా పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని, ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అనేవి మనకి పనికి రావు. మనకి ఏది కూడా దైవం యొక్క అనుగ్రహం లేనిదే మనకి ఏది కూడా కలిసి రాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఆదాయానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదండి. కాబట్టి మీరు మీ కుల దైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీకు కుల దైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకుని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి. అలాగే మీ యొక్క కుల దైవం పేరు ఏమిటో కూడా పూర్తిగా తెలుసుకోండి. అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటి అంటే, మీరు ఎవరైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు కూడా ఆ పనిని వెంటనే తక్షణమే మీరు మానేవేయాలండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కన వాళ్ళను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క విషయాన్ని అంత ఓపెన్గా చెప్తూ ఉంటారు కూడా. ఎప్పుడు చూసినా కూడా మీరు ఏదో శ్రమ పడుతూ ఉంటారు కూడా. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కూడా. కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అనేది అవుతూ ఉంటుంది. దానికి కారణం కూడా ఓపెన్గా ఉండడం. ఇప్పుడు కూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంత కష్టపడి పని చేయండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని, దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి. ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పుకొని చూసుకోండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా ఏ పని అనేది అన్ని పనులు కూడా పూర్తి అవుతాయి అన్నమాట. ఈ రాశివారు ఎంతో ఖచ్చితంగా మీరు పనిచేస్తారండి. టాలెంట్గా ఉంటారు కూడా. మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు కూడా. మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్టు లేకపోవడం వల్ల మీరు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడిన అవసరమైతే పని లేదండి. మీ గ్రహంలో ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా గ్రహాలు మారపోతున్నాయి. మీరు కష్టపడి కష్టానికి తగినట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలోనే దొరకపోతుంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం, మీ మంచి పనులు మీకు ఫలితం అనేది రాబోతుందండి. ఇక్కడ నుంచి మీ కర్మ ఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి ఎంత అద్భుతంగా విచ్చేలా మీ మంచి ఫలితం వస్తున్నాయి. అలాగే ఉగాది తర్వాత మీకు రాబోతున్న అతి పెద్ద శుభవార్తలు ఏమిటి అంటే, ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతున్నాయని చెప్పుకోవాలి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడబోతుంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీస్ కానీ, ఇల్లు కానీ
వాహనాలు కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం అనేది ఆసన్నమైపోయిందండి. అలానే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు, ఎగ్జామ్స్ అని రాస్తారు, అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవబోతుందని చెప్పుకోవాలి. అయితే హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాలలో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు కాస్త హెల్త్ అప్ డౌన్ అనేది ఉంటుంది. అంటే మీరు పెద్దగా భయపడిన అవసరం అయితే లేదు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ లేవు. ఎక్కువగా చిరాకుగా ఉండేలా చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. చాలా చిరాగ్గా ఉంటుంది కదా, అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయని చెప్పుకోవాలి. కాబట్టి మీరు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయవలసిన యోగా ఏదైతే ఉంటుందో దాని మీద కొంచెం మీరు ఇంట్రెస్ట్ పెట్టి అయితే చేయండి. ఏవి కూడా బయట ఫుడ్ మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మేము చెప్పే విధంగా చేసుకుంటే సరిపోతుందండి. మీ హెల్త్ కూడా చాలా చక్కగా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది కూడా. ఈ రాశివారు ఇక్కడ నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరగబోతుందని చెప్పుకోవాలి. దీంట్లో ఎటువంటి సందేహమే లేదు. మీరు చేయవలసిందల్లా కేవలం మీ కుల దైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీ కుల దైవానికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా నిత్యము ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతను ఆనందపరచండి. ఆ తర్వాత మీ లైఫ్ అంతా కూడా చేంజ్ అవబోతుంది. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. అన్నదానం, వస్త్రదానం లేదా ధనం రూపంగా అనాథలకు మీకు చేతనైనంత సహాయం చేయండి. ఆ తర్వాత మీకు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.